అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలోని బస్తీ దవాఖానాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బస్తీ దవాఖానాలోని వైద్యులు అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలని నాటాలని, స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు లభించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పి హేమలత, వైద్యురాలు అయేషా అన్వారీ, నోడల్ ఆఫీసర్ షేక్ లాల్, రామ్కి సర్కిల్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్, హార్టికల్చర్ సిబ్బంది, ఎస్ఎఫ్ఏ సిబ్బంది, నర్సులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. एक मिनट राइट फोन दिया रहा दिया चाहिए चलो भैया ఎక్కడ ఇటు సైడ్ రా, రేఖ దిక్కురా, చింటూ కర్రా రేఖ. अरे अच्छी है बात में राइट राइट అందరూ నమస్కారం. ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన బస్తీ దవాఖానలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఇవాళ పొద్దున మార్నింగ్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన డీసీ గారు మరియు హేమలత మేడం గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ నోడల్ ఆఫీసరు లాల్ సాబ్ గారు వీళ్ళందరితో కలిసి ఇవాళ మొక్కలు నాటడం జరిగింది గ్రౌండ్లో, ఎంసీఎస్ గ్రౌండ్లో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి గత 5 రోజుల నుంచి ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు మన జిహెచ్ఎంసీ స్టాఫ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే 5 రోజులు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి గల్లీలో తిరిగి ఎక్కడ నీట్నెస్ లేకున్నా, ఎక్కడ దోమల నివారణ కూడా అన్నిటి కూడా తమ దగ్గర నుండి క్లీన్ చేయించి ఆ దోమలకు మందులు కొట్టించి తిరిగినందుకు వాళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా పనిచేసినందుకు చాలా అంత కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ జరిగిన కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేశారు. ముఖ్యంగా ఇవాళ స్కూల్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి పచ్చదనం మేము కూడా పాల్గొంటామని చెప్పడం చాలా మంచి విశేషం. కాబట్టి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మా పార్టీ పెద్దలకు, పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందికి, అలాగే ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.